ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడి నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పులే విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించి కూటమి నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ఆయనకి వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. ఇంకా ఈ నిరసన కార్యక్రమాన్ని గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దాడుల గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. సార్, ఎందుకు తెలుగుదేశం పార్టీ నేతలు రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులు తెగబడుతున్నారని మీరు? దిగజారుడు రాజకీయం ఇది, భయం చెందుతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం, కంప్లీట్లీ గవర్నెన్స్ మీద కంట్రోల్ లాస్ అయిపోయారు. ప్రజల్లో ఒక కంప్లీట్ వ్యతిరేకత వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం మీద. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాదరణ బాగా పెరిగిపోతుందన్నమాట. అంటే 40% ఓటింగ్ ఇప్పుడు చూస్తే ఒక 60% ఆఫ్ ఓటింగ్కి పోలరైజేషన్ వచ్చిందన్నమాట. సో అంత యాంటీ ఎన్కంబరెన్సీ డెవలప్ అయిపోయింది కూటమి ప్రభుత్వం మీద. సో ఇది తట్టుకోలేకపోతా ఉంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం, అలాగే లోకేష్ నాయకత్వం. అందుకే ఈరోజు ఏదైతే ఈవీఎంల మీద గెలిచామో, మళ్ళీ ఆ ఈవీఎంలు కాదు కదా, ఇది మెషిన్ ఓటింగ్ కాదు కదా, ఇది మాన్యువల్ ఓటింగ్ కదా. ఈ ఓటింగ్లో పులివెందుల్లో జడ్పీసీటీ కొట్టడం అంటే ఇది ఇంపాసిబుల్. ఇది క్యాప్చర్ ఓటింగ్ చేస్తే కానీ మనం ఈ పులివెందులు గెలవలేమని చెప్పేసి ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నట్లు ఉంది ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అన్నమాట. దాంట్లో భాగంగా ఈరోజు ఏంటంటే ప్రజల్ని ఒక భయాందోళన గురి చేస్తూ ఉందన్నమాట, రక్తపాతం సృష్టిస్తూ ఉందన్నమాట. పెట్రోల్ పోసి తగలబెట్టేయడానికి కూడా బీసీ నాయకుల్ని వెనకాడలేదన్నమాట. ఆఖరికి ఎలా వచ్చిందంటే స్థానికులు, ముఖ్యంగా అక్కడ ఉండే ప్రజలు వాళ్ళు మా నాయకుల్ని కాపాడే పరిస్థితి వచ్చింది. పోలీస్ యంత్రాంగం ఏమో ఒక దిష్టి బొమ్మల్లాగా చూస్తూ ఉన్నారన్నమాట. కంప్లీట్గా ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏమో క్షీణించింది బాగాన. ఇది ఈ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద మచ్చ అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే ఎలక్షన్స్ ఏదైతే 13వ తారీఖుని జరగబోతా ఉందో ఈ జడ్పీసీసీ ఎలక్షన్స్, దాంట్లో ప్రజలని రాకుండా చేయడం. ఎందుకంటే మీరు ఓటుకి రావద్దు, మేమేమో దాన్నేమో క్యాప్చర్ చేసుకుంటాము, రిగ్గింగ్ చేసుకుంటాము, ఆ రకంగా మేమేమో జడ్పీసీ గెలుచుకుంటాము అన్న ఒక మైండ్ సెట్తో ఈరోజేమో గేమ్ ప్లే చేస్తా ఉన్నారని చెప్పేసి నేనైతే తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని టార్గెట్గా చేసుకుని ఎందుకు దాడులు చేస్తున్నారు? అసలు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా, నడుస్తుందా లేదా అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే మరి పులివెందుల్లో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నిక ఏదైతే ఉందో, ఆ పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎవరైతే మరి ఆ రోజు ఆ జడ్పీటీసీగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక ఏదైతే ఉందో, ఈ ఎన్నిక పూర్తిగా కూడా మరి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందన్న అనే అక్కసుతో ఈరోజు మరి పులివెందుల్లో కొట్టేస్తే మేము ఏదో సాధించేస్తామన్నట్టుగా ఈరోజు వాళ్ళు భావించి రాష్ట్రం అంతా కూడా ఒక వ్యతిరేకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పులివెందులు కొట్టి చూపించాలి, పులివెందుల్లో ప్రజల్ని మరి ఓటింగ్కి రాకుండా చేయాలని చెప్పేసి ఏదైతే ఒక బీసీసీఎల్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారు మరి అటువంటి వ్యక్తి మీద ఈరోజు మరి ప్రచారంకి వెళ్తే ప్రచారంకి వెళ్ళనీయకుండా మరి మారణాయుధాలతో మరి వాళ్ళు మరి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ముఖ్యంగా బీసీ నాయకుల మీద మరి దాడులు చేస్తూ ఉన్నారంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అని చెప్పేసి మరి ప్రజలు ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి దాడులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపెడతాయి అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే మానసికంగా ఎంతో దృఢంగా, బలంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇచ్చిన భరోసాతో బలంగా ఉండి కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే ఎదుర్కోవడానికి ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది స్వప్నమా సత్యమా అని ప్రశ్నార్థకంగా తయారైంది. ఎక్కడ చూసినా దాడి దాడి దాడి. ప్రజాస్వామ్యం మీద దాడి అంటే ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో ప్రజాస్వామ్యం మీద దాడి చేసి విజయం సాధించిన సందర్భాలు మనం ఎక్కడా చూడలేదు. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. ఇంతవరకు అన్ని వ్యవస్థల మీద దాడి చేసిన ఈ కూటమి ప్రభుత్వం అదే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడి చేస్తారంటే చూస్తూ ఊరుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము తెలియజేస్తున్నాం. సార్, ఎందుకంటే ఎన్నికల్లో గెలవలేమని చెప్పే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాను. ఒకటైతే వాస్తవం సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారని ప్రజలందరూ కూడా తెలిసిపోయింది.
100% మొన్న కూడా మహానాడు చూసాం. ఎక్కడ పెట్టారు? కడపలో తీసుకెళ్ళి పెట్టారు. సిగ్గుచరం లేకుండా ఇప్పటికి కూడా జగన్నామ స్మరణ చేస్తున్నారు. ఈరోజు కూడా ప్రతి విషయంలో మంచి జరిగినా జగన్ గారి పేరే, వాళ్ళ చేతకాంతనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదకే తోస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, నిన్న ఇక్కడ కూడా జీఎంసీ ఎన్నికల్లో మీరు చూశారు, 32 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉంటే పోటీ చేసిన ప్రతి సభ్యులకు కూడా అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చి మా సభ్యురాలు ఒకళ్ళు గెలిచారు అంటే ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం, విశాఖపట్నాన్ని పెద్దల అందరూ కూడా సహకారంతో ఎవరి మీద చేసినా సరే ఊరికినే ప్రసక్తి లేదు. ఇవి నాయకులందరూ కూడా ఇప్పటికే భయపడుతున్నారు. తప్పకుండా ఈ పెద్దలందరూ కూడా ఉంటారు, నిలబడతాం. ఏ కార్యకర్త కూడా ఏమీ జరగకుండా అందరూ కాపాడుకుంటాం. పులివెందుల్లో జరిగే జడ్పీటీసీల్లో గెలవలేమని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులకు దిగుతున్నారని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని వైసీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నేతలు కానీ చేసిన దాడులకు భయపడే ప్రసక్తి లేదని, ఇటువంటి దాడులు చేయడం ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్కు వారు దూరం చేసి రిగ్గింగ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే ఇటువంటి దాడులకు కూటమి నేతలు పాల్పడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తారు. కెమెరా రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.